పోలీసులకు సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్లు. పట్టుకోండి చూద్దాం అంటోన్న దొంగలు. తెలంగాణలో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులు. నగరంలో సీసీ కెమెరాలు ఉన్నా ఆగని చోరీలు. అడ్డొస్తే హత్యలకు వెనకాడని దొంగలు. ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకుని మెరుపు వేగంతో వస్తారు. రెప్పపాటు కాలంలో మెడలో గొలుసు లాగేసుకుంటారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మాయమైపోతారు. గొలుసు దొంగతనాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కొంతమంది కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసుల చోరీలకు తెగబడుతున్నారు. హైదరాబాద్ లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోన్న మహిళల మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్తున్నారు. అసలే రోజు రోజుకి బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఒక్కో గ్రాము కొనుగోలు చేయాలన్నా చుక్కలు తాకుతోంది. ప్రస్తుతం మార్కెట్లో 1,60,000గా ఉంది. దీంతో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కూడా వాటికిచ్చే తనఖాపై రుణాల స్థాయిని కూడా పెంచేశాయి. అయితే ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు అకస్మాత్తుగా బైకులపై వచ్చి ఒంటరిగా సంచరిస్తున్న మహిళలను దోచుకుంటున్నారు. తర్వాత వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. మహిళల మెడలోంచి దుండగులు బైక్ పై వెళ్తూ బంగారు గొలుసును లాక్కెళ్తున్నారు. తన ఆనవాలు గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్, తలకి టోపీ ధరిస్తున్నారు. దుండగులు మహిళలను అనుసరించి పక్కా ప్లాన్ ప్రకారమే చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఒక్క స్నాచింగ్ చేసినా చాలు 2 నుంచి 3 లక్షలు గ్యారంటీగా వస్తాయి. ఈ కారణంతోనే చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్ చేస్తున్న వారు, రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్లే వారి మెడలోంచి పుస్తల తాళ్లు, చైన్లు తెంపుకెళ్తున్నారు. పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు అడ్డొస్తే హత్య చేసేందుకు కూడా వెనకాడడం లేదు. తెలంగాణలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చైన్ స్నాచర్లు పంజా విసురుతున్నారు. బంగారం రెక్కీలు నిర్వహిస్తున్నారు. పట్టపగలే మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు దోచుకెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒంటిపై బంగారం వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి తర్వాత 8 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఎల్బీనగర్, చైతన్యపురి, హయత్ నగర్, కుంట్లూరులో గంట వ్యవధిలోనే 3 చోట్ల మహిళల మెడలోంచి గొలుసులు, పుస్తల తాళ్లు తెంపుకెళ్లారు. సికింద్రాబాద్, గోపాలపురంలో పల్సర్ బైక్ ను చోరీ చేసిన 2 దొంగలు ముఖానికి మాస్కులు ధరించి వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సిటీలో రాత్రిపూట షాపింగ్ కు వెళ్లి వస్తున్న, కాలనీ రోడ్లపై నడుస్తున్న ఒంటరి మహిళలతో పాటు బైక్ వెనుక కూర్చున్న వారిని కూడా చైన్ స్నాచర్లు వదలట్లేదు. ముఖానికి మాస్కులు ధరించి వస్తున్న దొంగలు రెప్పపాటులో మాయమయ్యేందుకు స్పోర్ట్స్ బైక్స్ ను వాడుతున్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించి వారిపై కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడుతున్నారు. గంజాయి, బెట్టింగులు, జల్సాలకు బానిసలైన వారు ఈజీ మనీ కోసం వృద్ధులను టార్గెట్ చేసి బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఈ క్రమంలో హత్యలకు పాల్పడుతున్నారు. నల్గొండ జిల్లాలో తాజాగా బంగారం కోసం ఒక వృద్ధురాలిని హత్య చేయడం కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్స్ జరిగినా పోలీసులకు ఒక్కరంటే ఒక్క దొంగ కూడా చిక్కలేదు. మేడిపల్లిలో 8 ఇళ్లలో జరిగిన దోపిడీలకు పాల్పడ్డారు. చైన్ స్నాచింగ్లు, చోరీలు జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ స్నాచర్లు మెరుపు వేగంతో చైన్స్ లాక్కెళ్లిపోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పటికీ దొంగలు మాత్రం తమ పని కానిచేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గ్రేటర్ హైదరాబాద్ లో రెక్కీలు వేసి మరీ చోరీలు చేస్తున్నారు. హై టెక్నాలజీ సీసీటీవీ కెమెరాలు ఉన్నా పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సీసీటీవీ కెమెరాల నిర్వహణ లోపాలు, రాత్రి సమయాల్లో బైక్ నంబర్లను గుర్తించే నైట్ విజన్ లేకపోవడం చైన్ స్నాచర్లకు కలిసొస్తోంది. స్నాచర్లు మాస్కులు ధరించి ఉండడం, బైక్ నంబర్ ప్లేట్స్ సరిగా కనిపించకపోవడం సమస్యగా మారింది. అసలు దొంగలను పట్టుకోలేక పోలీసులు చేతులెత్తిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. దొంగలు దొరకకపోవడం వల్ల బాధితుల బంగారం కూడా రికవరీ కావట్లేదు.